హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం ఎకానమీ, పేదరికం మరియు నిరుద్యోగితకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వెషన్. పావర్టీ అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! పాపర్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది. పాపర్ అనగా బీడు భూమి లేదా పునరుత్పత్తి సామర్థ్యం లేనటువంటి పశువు. యుఎన్ఓ నిర్వచనం ప్రకారం పేదరికం అనగా యాక్చువల్‌గా కనీస జీవన ప్రమాణం కూడా పొందలేని స్థితిని పేదరికంగా చెప్తారు. కానీ యుఎన్ఓ ఎలా నిర్వచించింది? ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ప్రజల కనీస అవసరాలతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొందలేని పరిస్థితినే పేదరికంగా యుఎన్ఓ నిర్వచించడం జరిగింది. సో, ఇందులో బి మాత్రమే సరైనది. నెక్స్ట్. పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడని పేర్కొన్నది ఎవరంటే అమర్త్య సేన్. ఈ స్టేట్మెంట్ చాలా అమర్త్య సేన్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరం ఒక దీవిలో సంతోషంగా జీవించలేం అని చెప్పింది ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఇది కూడా స్టేట్మెంటే, గుర్తుంచుకోండి. పేదరికాన్ని భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. పేదరికాన్ని లెక్కించే సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ. ఓకేనా? కనీస అవసరాలు కూడా తీరని స్థితిని, కనీస వినియోగాన్ని కూడా పొందలేని స్థితిని తెలిపేది ఏంటంటే పేదరికం. పేదరికం అన్నా, నిరపేక్ష పేదరికం అన్నా ఒకటే. ఈ సాపేక్ష పేదరికం ఏంటి అంటే కంపారిజన్ అన్నట్టు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం కనీస భౌతిక జీవన ప్రమాణం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వరుసగా అంటే 100 కేలరీలేమో గ్రామంలో, 2100 కేలరీలేమో పట్టణాలలో ఉండాలి. సాపేక్ష పేదరికంకు సంబంధించి క్రింది వానిలో సరైనవి. ఫస్ట్ వన్, అధిక ఆదాయం ఉన్నవారితో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలను పోల్చి చెప్పడం. జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చెప్పేది. కనీస అవసరాలు కూడా పొందలేని స్థితిని తెలిపేది. ఈ కనీస అవసరాలు కూడా పొందలేని స్థితి పేదరికం. పేదరికం అంటే నిరపేక్ష పేదరికం అన్నట్టు. ఈ సాపేక్ష పేదరికం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంపారిజన్. సో, పోల్చి చెప్పడం ఒకటి, జీవన ప్రమాణ స్థాయిని పోల్చేది. పోల్చడం అని వస్తే అది సాపేక్ష పేదరికం. సో, ఇందులో స్టేట్మెంట్ ఏ అండ్ బి రెండు సరైనవి. సాపేక్ష పేదరికానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ఇది ఆదాయ అసమానతలకు సూచిక. సూచికన అంటే కాదు, జస్ట్ పోల్చి చెప్తుంది అంతే. దీనిని అసమానతల పరిశీలన అని కూడా అంటారు. కాదు. ఇది సామాజిక ఆర్థిక పరమైనది. ఇది కూడా కాదు. సో, ఇవన్నీ కూడా సరైనవి. ఇవన్నీ కూడా సాపేక్ష పేదరికానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కావు. నిరపేక్ష పేదరికానికి సంబంధించి క్రింది వానిలో సరైనవి ఏవి? ఫస్ట్ వన్, కనీస అవసరాలు కూడా తీరని స్థితి. కరెక్ట్. కనీస వినియోగాన్ని కూడా పొందలేని స్థితి. కరెక్ట్. సాధారణంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం. అవును. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. మామూలుగా ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. సో, ఇది కాదు. సో, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఏ, బి, సి సరైనవి. ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎన్ఎస్ఎస్ఓ లెక్కించిన పేదరికాన్ని అధికారికంగా ప్రకటించే సంస్థ ఏది? ఏది అంటే నీతి ఆయోగ్. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండే, ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా బ్రాకెట్లో. క్రింది వానిలో పేదరికానికి కారణం కానిది ఏది? అధిక జనాభా పేదరికానికి కారణమే. ద్రవ్యోల్బణం కూడా కారణమే. ఆర్థిక శక్తి కేంద్రీకరణ కూడా కారణమే. సూక్ష్మ విత్తం అందించడం ఇది ఎలా కారణమవుతుంది? డి మాత్రమే సరైనది. అంటే ఇది ఒకటి కారణం కాదు, ఇవన్నీ పేదరికానికి కారణాలే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో పేదరికానికి కారణాలుగా పేర్కొన్నవి. మూలధనం కొరత, ఎస్. ఆదాయ అసమానతలు, అవును. వనరుల అల్ప వినియోగం, కరెక్ట్. వ్యవసాయ వృద్ధి. వ్యవసాయ వృద్ధి అనేది పేదరికానికి కారణం కాదు. వ్యవసాయం వృద్ధి చెందితే అందరు ధనవంతులు అయిపోతారు కదా. సో, ఈ 3 అనేది కరెక్ట్. ఏ, బి, సి. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.